హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి కాజు కట్లీ, కాజు బర్ఫీ అంటారు కదా! అది. స్వీట్ షాప్ స్టైల్‌లో ఈజీగా ఇంట్లోనే దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి పెద్దగా ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదండి. కేవలం 2 ఇంగ్రీడియెంట్స్‌తో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక కప్పు జీడిపప్పుని తీసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ జీడిపప్పును మొత్తాన్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువగా గ్రైండ్ చేసుకుంటే ఇది మొత్తం ముద్దలాగా అయిపోతుందండి. అందుకే కాస్త బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే జీడిపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్‌ని తీసుకోండి. 1:1 రేషియో అండి. ఇప్పుడు దాంట్లోనే అరకప్పు వరకి వాటర్‌ని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని షుగర్‌ని మొత్తం కరిగించుకోవాలి. షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత పాకం వచ్చేంత వరకి దీన్ని ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇది కాస్త దగ్గర పడిన తర్వాత పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దాం. ఇలా తీగ పాకం వచ్చిందంటే మన పాకం రెడీ అయినట్టే. ఇలా పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు పౌడర్‌ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా జారుడుగా ఉంది కదా! ఇది కాస్త థిక్ అయ్యేంత వరకి దీన్ని లో ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇది ఇలా కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత కన్సిస్టెన్సీని చెక్ చేద్దాం. కొంచెం పిండిని తీసుకొని రౌండ్‌గా బాల్ లాగా చేసి చూడండి. చేతులకి అంటుకోకుండా పర్ఫెక్ట్‌గా బాల్ రావాలి. అలా వచ్చిందంటే మన బర్ఫీ రెడీ అయినట్టే. చూడండి ఇలా చేతికి ఏమి అంటుకోకుండా పర్ఫెక్ట్‌గా బాల్ లాగా వచ్చింది కదా! అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇది ఆల్మోస్ట్ చల్లారిపోయిందండి. కాస్త గోరువెచ్చగా ఉంది. ఇలాంటప్పుడు మనం దీన్ని తీసుకొని బాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుతామో అదే విధంగా దీన్ని కలపాలి. మీకు ఇది పొడి పొడిగా అనిపిస్తే కొద్దిగా వాటర్‌ని చేతులకు అప్లై చేసుకొని కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక బటర్ పేపర్ మీదకి తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. కాస్త మందంగా కావాలంటే ఇలా హ్యాండ్‌తో ప్రెస్ చేసుకోండి. లేదు అంటే ఇలా రోటి కర్ర ఉంటది కదా! దాన్ని తీసుకొని ఇలా రోల్ చేయండి. మనకి బర్ఫీ ఎంతైతే థిక్‌నెస్‌తో కావాలో అంత థిక్‌నెస్‌తో రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్‌ని మొత్తం కట్ చేసుకొని మనకు కావాల్సిన షేప్‌లో దీన్ని కట్ చేసుకోవడమే. ఎక్స్ట్రా వచ్చిన పార్ట్‌నంతా తీసేయండి. నేనైతే డైమండ్ షేప్‌లో కట్ చేస్తున్నానండి. ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని తర్వాత క్రాస్‌గా కట్ చేస్తే మనకి డైమండ్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బర్ఫీని తీసి ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. చూడండి నేను ఈ మాత్రం థిక్‌నెస్ తోటి కట్ చేసుకున్నాను. అంతేనండి. కాజు కట్లీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. స్వీట్ షాప్ స్టైల్‌లో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేకుండా ఈజీగా అయిపోయింది కదా! మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.